ఇక మీరు సంపాదించితే నన్ను మేము సంపాదించుడా? మేము సంపాదించినట్టే భూమి అది. నీకు లగ్గం చేసి ఇచ్చినప్పుడే బాపు కట్నం తోటి అన్ని పెట్టించిండు. నీకు మళ్ళా భూమి ఆశిస్తాను మాట పడతాకన్నాడు అంతే. నువ్వు దాని నాదంటవా? నువ్వు ఎక్కువ మాట్లాడకుండా కాగితం సంతకం పెట్టు. నీ ఇంటెంకలకు రా, మేము వెళ్ళిపోతాం. నేను భూమియా ఏమియా ఏం చేసుకుంటారా చేసుకోపోర్రి. అక్క అన్న చెప్పినట్టు భూమి మా పేరు మీద రాసేసాయి, అయిపోతుంది. మళ్ళీ నీ ఇంటెంకలు కూడా మేము రాము. అరే తమ్ముడు, ఇన్ని రోజులు అన్న వదిలినే అనుకున్నా. ఇప్పుడు నువ్వు అన్న మాటలు విని నువ్వు కూడా నన్ను బాధ పెడుతున్నావారా? ఎందుకురా మీకు ఆ భూమి? ఒక్క తల్లి కడుపున పుట్టినోళ్ళం రా, నన్ను బాధ పెట్టకరా. నాకున్నది గదొక్కటే భూమి ఆధారం, దాన్ని చూసుకునే నేను బతుకుతున్నా. ఇప్పుడు అది కూడా ఏమనంటే నేను ఎక్కడ పోవాలరా? కోడల్ని నేను ఎట్లా చదువుకోవాలి? మీ దగ్గర నుంచి నేనేం దౌర్జన్యంగా తీసుకోలేదురా. బాబు నాకు అది వరకట్నం కింద రాసిచ్చిండు, దాని మీద నేను ఆశలు పెట్టుకున్నారా. నా కడుపు కొట్టకురిరా, మీకు దండం పెడతారా? దండం లేదు ఏం లేదు, మాదేదో మాకు ఇచ్చేస్తే ఈ నొల్లికి రాము కదా. ఏంది వదినే, నువ్వు కూడా గట్లే మాట్లాడుతున్నావు? నీ అవ్వగారు సొమ్ము నీ అన్నాళ్ళు అడిగితే నువ్వు గట్లే చేస్తావా? మొగుళ్ళేని ఆడదాన్ని నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇంటి ఆడబిడ్డని గిన్నె గోసలు పుచ్చుకుంటారా? నా మొగడు తెచ్చిందని మీ ఇంటి మీదకి వచ్చి బతుకుతున్నానా? నా కష్టం ఏదో నేను చేసుకొని బతుకుతాన్నా. ఉన్న భూమిని కూడా మీరే తీసుకుంటా అంటే నేను ఎట్లా బతకాలి? నా బిడ్డను ఎట్లా బతికించుకోవాలి?